ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి శ్రోతలకు నమస్కారం. శ్రీకృష్ణుని బాల్య లీలలు మహిమలు చూసి అనుభవించిన గోపికా స్త్రీలు ఆయన యందే అనురక్తులై ఉండేవారు. తమ భర్త శ్రీకృష్ణుడే కావాలని కాత్యాయని దేవికి ఆ గోపికలు చేసిన ప్రార్థన శ్రీకృష్ణుడు విన్నాడు. గోపికల వాంఛ నెరవేర్చు సంకల్పము శ్రీకృష్ణ భగవానుల్లో కలిగింది. స్వామి షాడ్గుణ్య పరిపూర్ణుడు. ఆయనకు తీర్చుకోవాల్సిన కోరికలు ఏమీ ఉండవు. అప్పటికి ఆయన వయస్సు 8 సంవత్సరములు మాత్రమే. ఈ విషయంలో వక్రభాషణ చేసినట్లయితే అది వారి మనస్తత్వానికి ప్రతిబింబం అవుతుంది. అప్పటికే గోపికా స్త్రీలు వివాహితులు. ఆ రోజులలో స్త్రీలకు 12 సంవత్సరముల కల్లా వివాహం జరగడము, వెంటనే శిశువులకు వారు జన్మనివ్వడము జరిగేది. గోపికలది కామరహిత ప్రేమ. కృష్ణుని పట్ల అది పరాప్రేమ. కృష్ణుడు గోపికల వాంఛ నెరవేర్చాలని యోగమాయను ఆశ్రయించాడు. శరదృతువు, పూర్ణిమ రాత్రి, తూర్పున చంద్రోదయంతో రాసలీలా విలాసార్థమై గోపికల మనసు హరించే విధంగా వంశీ వటవృక్ష స్థలంలో మురళీగానం వినిపించసాగాడు. గోపికలకు శ్రీకృష్ణుని పట్ల ఎంత ప్రేమంటే ఒక్క క్షణం కూడా ఆయనను విడిచి ఉండలేనంత. ఆయన పట్ల అత్యంత ప్రీతితో మెలిగిన గోపికా స్త్రీలకు స్వామి కటాక్షం లభించింది. స్వామి మధురమైన మురళీగానానికి వారంతా అత్యంత సమ్మోహితులైపోయారు. పరుగున ఎలా ఉన్నవారు అలానే గృహకృత్యాలు భర్తలను మరిచి కృష్ణయ్య మురళీగానం వైపు పరుగులు తీశారు. కృష్ణయ్యని చేరారు. గోపికా స్త్రీలు ఆధ్యాత్మిక ప్రపంచమున కృష్ణుని సహచారిణులు, ముఖ్యంగా ఆనంద శక్తి స్వరూపిణులు. వారు కామ్య కర్మల చేత బద్ధులైనప్పటికీ కూడా కృష్ణ ధ్యానం వల్ల కర్మఫలము నుండి పూర్తిగా విముక్తులు. వారు కృష్ణుని చేరారు. కృష్ణయ్య లీలలు పాడుతున్నారు, ఆయనతో ఆడుతున్నారు. ఆయన ఎక్కడ ఉంటే అదే మన స్థలం అంటున్నారు. కృష్ణయ్య యమునా తీరంలో వారితో ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ బృందావనం శోభింపచేస్తూ రమింపచేశాడు. ప్రేమకు ప్రేమే ఫలితం. భగవానుడు క్షేమంగా ఉన్నట్లయితే ఆయనను ఆశ్రయించిన వారందరూ క్షేమమే కదా. అందుకని శ్రీమతి యశోద గారు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటే అదే మన స్థలం అని పాడుతూ గోపికా స్త్రీలు పరోక్షంగా తెలిపిన మాట పరమ వేదాంతులకు పరవాసమైన స్థలం, పాప విమోచన స్థలం ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అని చెప్తున్నారు ఆమె పాట ద్వారా. మనం విందామా? విన్నాక మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ధన్యవాదములు. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. శ్రీరంగం మన గోకులం, మన గోకులం చిన్నవాడుండే స్థలం. శ్రీరంగం మన గోకులం, మన గోకులం చిన్నవాడుండే స్థలం. గొల్లవారిండ్లల్లో చల్ల పెరుగు త్రాగు నల్లవాడుండే స్థలం. మా గోకులం నారాయణుడుండే స్థలం. శ్రీరంగం మన గోకులం, మన గోకులం చిన్నవాడుండే స్థలం. గొల్ల పిల్లలతోటి కోలాటమేసేటి గోవిందుడుండే స్థలం. మా గోకులం గోపాలుడుండే స్థలం. శ్రీరంగం మన గోకులం, మన గోకులం చిన్నవాడుండే స్థలం. వెన్న దొంగలవాడు వేణుగోపాలుడు వేణువుదే స్థలం. మా గోకులం వేణునాథుడుండే స్థలం. శ్రీరంగం మన గోకులం, మన గోకులం చిన్నవాడుండే స్థలం. శ్రీ మంచి మనసు గలవాడు మన్మద రూపుండు మాధవుడుండే స్థలం.
మా గోకులం మధుసూదనుడుండే స్థలం. శ్రీరంగం మన గోకులం, మన గోకులం చిన్నవాడుండే స్థలం. గరుడ నెక్కినవాడు బుద్ధి తెలిపేటివాడు రద్దివాడుండే స్థలం. మా గోకులం రంగనాథుడుండే స్థలం. శ్రీరంగం మన గోకులం, మన గోకులం చిన్నవాడుండే స్థలం. శంకు చక్రము బట్టి సాధులను చేపట్టి పంకజాక్షుడుండే స్థలం. మా గోకులం పావమానుడుండే స్థలం. శ్రీరంగం మన గోకులం, మన గోకులం చిన్నవాడుండే స్థలం. పరమా భక్తులకు పరమావేకాంతులకు పరవాసమైన స్థలం. మా గోకులం పాప విమోచన స్థలం. శ్రీరంగం మన గోకులం, మన గోకులం చిన్నవాడుండే స్థలం. శ్రీరంగం మన గోకులం, మన గోకులం చిన్నవాడుండే స్థలం. వినుడు వినుడు శోకలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.